ఒక మల్టీ మిలియనర్ రాత్రి తనకు నిద్ర పట్టట్లేదు. తన రూమ్, తన బెడ్ ఎంత లగ్జరీగా ఉన్నా కానీ నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక ఇంటి నుండి బయటికి వెళ్తాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ. ఎప్పుడైతే చాలా దూరంగా వెళ్తాడో అతని దృష్టి ఒక వ్యక్తి మీద పడుతుంది అర్ధరాత్రి. ఆ వ్యక్తి చాలా ఏకాగ్రతతో ఆ డివైన్ పవర్తో, సృష్టికర్తతో ప్రార్థన చేస్తుంటాడు. ఎక్కి ఎక్కి ఏడుస్తుంటాడు, వణికిపోతూ ఉంటాడు, కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అతన్ని చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇతనికి ఏం బాధ ఉంది? ఒక్కడు అర్ధరాత్రి ఊరు బయట ఒక్కడే ఈ విధంగా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు, ఇంత ఏడుస్తున్నాడు. దాదాపుగా గంట పాటు అలా ఎదురు చూస్తాడు. అతని బాధ చూడలేక ఇతను కూడా ఆ డివైన్ పవర్ని, ఓ దైవమా ఇతని కష్టాలు దూరం చేసేసాయి, ఇతనికేం కావాలో అతనికి ప్రసాదించు అని చెప్పి ఇతను కూడా డివైన్ పవర్ని అడగడం మొదలు పెడతాడు. చూసారా ఎలా వైబ్రేషన్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో. ఆ తర్వాత దాదాపుగా గంట తర్వాత అతని దృష్టి ఇతని మీద పడ్డప్పుడు దగ్గరికి వెళ్ళేసి మీద చేసి, ఏం కావాలి నీకు, ఏంటి నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి అని అడుగుతాడు. అతను మౌనంగా ఉంటాడు. మళ్ళీ అడుగుతా అతను చెప్తాడు, ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు, నా భార్య పూర్తి అనారోగ్యంతో ఉంది, నా కూతురు కూడా అనారోగ్యంతో ఉంది, వారిద్దరికి ఆపరేషన్ చేస్తే కానీ బతికే పరిస్థితులు లేరు, ఇల్లు గడిచే పరిస్థితి కూడా లేదు, నా భార్యని నా కూతుర్ని కాపాడుకోలేకపోతున్నాను, నాకు దిక్కు ఒకే దైవము, ఆయన్ని విశ్వసించి అడుగుతున్నాను. అది వినగానే ఈ మల్టీ మిలియనర్ తన కార్ దగ్గరికి వెళ్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు, తన బ్రీఫ్ కేసులో నుంచి క్యాష్ తీసుకుంటాడు, తీసుకుని కవర్లో పెట్టేసి తీసుకుని అతనికి అవసరానికన్నా మించిన డబ్బు తనకు అందజేస్తాడు. ఆ డబ్బు తీసుకుని ఆ డివైన్ పవర్కి మరి ఈ వ్యక్తి కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఈ మల్టీ మిలియనర్ అంటాడు, తన విజిటింగ్ కార్డు ఇచ్చుకుంటూ, నీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కానీ ఈ కార్డు నీ దగ్గర ఉంచు, నాకు ఫోన్ చేయి అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, మీ కార్డు నాకు దయచేసి అవసరం లేదు, నా కష్టాల్లో నేను గుర్తు చేసుకున్నది డివైన్ పవర్ని, అతను ఈరోజు మిమ్మల్ని పంపించాడు, ఎప్పుడు నా ఏ అవసరం కావాలన్నా నా అవసరాన్ని ఆయన్నే తీరుస్తాడు ఎవరో ఒక రూపంలో. ఒకవేళ మీ కార్డు నేను తీసుకుంటే నాకు కష్టం వస్తే నాకు మీరు గుర్తొస్తారు, మీకు నేను ఫోన్ చేస్తాను డివైన్ పవర్కి ప్రార్థన చేయడానికి బదులుగా. సో దయచేసి నాకు మీ కార్డు అవసరం లేదు, నాకు నా డివైన్ పవర్ సరిపోతాడు. చూసారా ఎంత అద్భుతమైన విశ్వాసం. మీ విశ్వాసం ఎవరి మీద ఉంది? మీ కష్టాల్లో, మీ నష్టాల్లో ఆదుకోమని ఎవరిని అడుగుతున్నారు? డివైన్ పవర్ మీద, సృష్టికర్త మీద, భగవంతుడి మీద, ఆ సర్వేశ్వరుడి మీద, ఆ పైన ఉండే ఆ సుప్రీం పవర్ మీద మీకున్నటువంటి విశ్వాసం ఎంత? కష్టాల్లో మనం ఎవరిని అడుగుతున్నాం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు ఏది సాధించాలన్నా, ఏ బ్లెస్సింగ్ పొందాలన్నా కేవలము సృష్టికర్త యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. విశ్వసించండి, మీ విశ్వాసానికి తగ్గట్టుగానే మీ భవిష్యత్తు ఉంటుంది.